హలో హాయ్ నమస్తే. డిజిటల్ విప్లవ సారథులు డిజిటల్ విప్లవాన్ని గ్రామీణ భారతదేశాన్ని అందించినటువంటి వారు ఒక విప్లవంలాగా, ఒక మహాశక్తిలాగా, ఒక పథకాన్ని అద్భుతంగా గ్రామీణ ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి వారు, వారి జీవితం గ్రామీణ భారతదేశానికి అంకితం చేసినటువంటి వారు. అలాంటి వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక అద్భుతమైనటువంటి భారతదేశం యొక్క గ్రామీణ భారతదేశ నిర్మాణంలో ఒక మహాద్భుతమైనటువంటి పథకాన్ని రూపుదిద్ది, ఆ పథకం ద్వారా ఎంతోమంది గ్రామీణ ప్రజల యొక్క జీవనంలో ఒక కాంతి లాగా మెరిసేలాగా తయారు చేసినటువంటి పథకం ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకం జూలై 1 నుండి వికసిత్ భారత్ జీ రామ్జీగా మారనుంది. వికసిత్ భారత్ జీ రామ్జీ పథకంలో ప్రతిదీ డిజిటలైజేషన్ ద్వారా అద్భుతమైనటువంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని, ఏఐ టెక్నాలజీలో పూర్తిగా ప్రతి అసెట్స్ని, ప్రతి ఆస్తిని, పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఆస్తుల్ని ట్రాక్ చేస్తూ అద్భుతంగా కూలీలకు పని కల్పించేటటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి పథకంగా విబిజీ రామ్జీ నడవనుంది. ఈ విబిజీ రామ్జీలో పారదర్శకతకి, జవాబుదారీతనానికి, సంవత్సరానికి 2 సార్లు సోషల్ ఆడిట్ సిస్టానికి ఒక రోల్ మోడల్ లాగా ఈ స్కీము అవతరించనుంది. దీంట్లో ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ రోజ్గార్ సేవకే ప్రధాన పాత్ర పోషిస్తారు. గ్రామ పంచాయతీల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యోగి తన యొక్క కార్యకలాపాల్లో, తన యొక్క విధులలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ గ్రామీణ ప్రజల యొక్క జీవనోపాధిలో ఎంతో తోడ్పాటుని అందిస్తున్నారు. ఇటీవల రీసెంట్గా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక జిఆర్ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో మహాసభను ఏర్పాటు చేసి, దానిలో గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు కూడా పాల్గొని గ్రామ రోజ్గార్ సేవక్ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మధ్యప్రదేశ్లో పనిచేసేటటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతూ, శరీరంలో ఆత్మ ఉండే, ఆత్మ అనేటువంటిది లేకపోతే శరీరానికి విలువ లేదు, గ్రామ పంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే గ్రామ పంచాయతీకే విలువ లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేస్తే ఒక గౌరవ ముఖ్యమంత్రి అలాంటి పదాన్ని వాడారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లకి ఆ సభలో డాక్టర్ మోహన్ యాదవ్ గారు ఎన్నో వరాలు ప్రకటించారు. వారికి ఉన్నటువంటి వేతనం, జీతాన్ని 9,000 నుంచి 18,000కు చేశారు. అలానే వారి యొక్క పదవీ విరమణను 62 సంవత్సరాలకి పెంచారు. అలా ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క సారాంశము, ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఆయన చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం డాక్టర్ మోహన్ యాదవ్ గారు గుర్తించి వారికి విలువ ఇచ్చి వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అలాంటి అద్భుతమైనటువంటి పథకంలో పనిచేసేటటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క జీవితంలో కనీస వేతనం 6,000 రూపాయల నుంచి, దేశ స్థాయిలో 6,000 రూపాయల నుంచి 14,000, 18,000, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా వారి యొక్క జీతాలు ఉన్నాయి. వారి యొక్క జీవితాల్లో కూడా స్ఫూర్తి నింపటానికి, వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి కార్యక్రమంగా వికసిత్ భారత్ జీ రామ్జీ అవతరించనుంది. వారి యొక్క జీవితాల్లో, ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి మార్పు రావటానికి, వారు చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం రావటానికి, వారు చేసినటువంటి గ్రామీణ ప్రజల యొక్క సేవలను గుర్తించి
ప్రభుత్వాలు వారిని ఆదరిస్తున్నాయి. అలా ఆదరించే క్రమంలో వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశ స్థాయిలో చేస్తున్నారు, అనేక రాష్ట్రాల్లో చేస్తున్నారు. అదే గుర్తింపు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి ఒక్క చోట ఏ కార్యం చేసినా డిజిటలైజేషన్, ఏ కార్యం చేసినా అప్పటికప్పుడే అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఏ జియోనరీగా జియో ట్యాగ్ చేసినా, లేకపోతే మస్టర్ అప్లోడ్ చేసే టైంలోనైనా, ఈఎంఎంఎస్లోనైనా ప్రతి విషయంలో కూడా అప్డేట్గా ఉంటారు. బహుశా ఫీల్డ్ అసిస్టెంట్లకి గ్రామీణ భారతదేశంలో డిజిటలైజేషన్లో తెలియనటువంటి అంశం లేదు. ఆ విధంగా అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఆ అద్భుతమైనటువంటి కార్యం ద్వారా గత 20 సంవత్సరాల నుంచి గ్రామీణులకు సేవ చేస్తూ వారు ప్రజా జీవితంలో ఎంతో ఆదర్శవంతంగా వారి యొక్క సేవల్ని అందించారు. ఈ విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోలు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూనే ఉండండి.